వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 121 సంకీర్తన 8వ చరణం. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. మరొకసారి యాత్రా కీర్తనలో నుండి దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చిన వాగ్దానాల్లో శ్రేష్టమైన వాగ్దానాలు, ప్రయాణాల కొరకైన వాగ్దానాలు. ఈ భాగంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం నేర్చుకుందండి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ ఎంట్రీ, ప్రవేశము. మన రాక పోక అనే 2 పదాలు ఈ మాటల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనం ఎక్కడికి వస్తున్నా ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనము బయట నుండి ఎక్కడి నుంచైనా సరే ఇంటికి వస్తున్నప్పుడు, అది సాధారణంగా పని నుండే కానీ, జాబ్ నుండే కానీ, ఈ లోకంలో నుండే కానీ, లేదు అంటే జీవిత పోరాటాల నుండే కానీ, ఆ పనులన్నీ ముగించుకొని మనం ఇంటికి వస్తున్న ప్రతి సందర్భంలో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకి సైన్యం నుండి వెనుదిరిగి వస్తున్న సైనికుడి కొరకు ఇంటి దగ్గర, వారి ద్వారాల దగ్గర కాపలా ఉంటున్నట్లుగా, ఎదురు చూస్తున్నట్లుగా ఉంటున్న కుటుంబాన్ని ఎలాగైతే చూస్తూ ఉంటున్నామో, అలాగే దేవుడు కూడా మన ప్రయాణాలన్నింటినీ, మన దారులన్నింటినీ ఆయన చూస్తున్నాడు, వాటిలన్నింటినీ అబ్జర్వ్ చేస్తున్నాడు అన్న సత్యాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఎగ్జిట్, నిష్క్రమణ. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, రావటం మాత్రమే కాదు, మనం వెళ్ళటము కూడా, పోవటం కూడా దేవుని కనుసన్నల్లోనే జరుగుతుంది అన్న సత్యాన్ని తన తోడ్పాటును, తన భద్రతను, తన కాపుదలను మనకు అనుగ్రహిస్తున్నాడు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ఉదాహరణకి స్కూలుకు వెళ్తున్న పిల్లోడు స్కూలుకు వెళ్తున్న ఆ మార్గం అంతట్లో తల్లి తండ్రి ఉండి చూచినట్లుగా, మన దేవుడు కూడా మన ప్రయాణాలన్నింటిలో, ఇంటి నుండి కాలు బయట పెట్టిన దగ్గర నుండి ఆయన మన ప్రయాణాలన్నింటినీ చూచేవాడు. వాటిలన్నిటిలో భయంకరమైన ఆపదలు, ప్రమాదాలు కలిగినప్పుడు వాటి నుండి తప్పించేవాడు అన్న సత్యాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఎవ్రీడే, ప్రతిరోజు. నీ రాకపోకలు ఇది మొదలుకొని అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ప్రతిరోజు ఆయన మన రాకని పోకని గమనిస్తున్నాడు. మన వెళ్ళటాన్ని, మనం రావటాన్ని దేవుడు పర్యవేక్షిస్తున్నాడు. ఆయన భద్రత కలిగిన హస్తాల్లో మన ప్రదేశాలన్నింటినీ, మన మార్గాలన్నింటినీ, మన పాత్వేస్ అన్నిటినీ ఆయన గమనిస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకి ప్రతిరోజు సూర్యుడు వస్తాడు అన్నది ఎంత సత్యమో, ఆ సూర్యుడు కొరకు మనం ఎదురు చూసినా, ఎదురు చూడకపోయినా, సూర్యుడు వస్తాడు మార్నింగ్ అని మనం నమ్మినట్లుగానే, మనం బయటికి అడుగు పెడుతున్నప్పుడు, బయట నుండి ఇంటిలోనికి అడుగు పెడుతున్నప్పుడు, ప్రతి సందర్భంలో ఆయన మనల్ని కాపుదల కాస్తున్నాడు, భద్రపరుస్తున్నాడు అనేది కూడా అంతే నమ్మకంతో మనం నమ్మేవారంగా ఉండాలి. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఎటర్నల్, నిత్యత్వము. ఇది మొదలుకొని నిరంతరము అన్న మాట రాయబడతా ఉంది. ఆయన భూమి మీద ప్రయాణం చేసిన మన ప్రయాణాలు మాత్రమే కాదు, ఆయన మన పరలోకం చేరేంత వరకు కూడా, మనము ఆయన సన్నిధికి చేరేంత వరకు కూడా, మనం ప్రభువుని నమ్ముకున్న దగ్గర నుండి ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు సదాకాలము, నిరంతరము మన ప్రయాణాలన్నిటిలో దేవుడు మనకి కాపాడేవాడు, నిరంతరము భద్రపరిచేవాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, మరొకసారి మా రాకపోకల్లో నిరంతరము తోడుగా ఉంటాను, కాపాడుతానన్న వాగ్దానాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.